ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దిలీప మహారాజు గారికి వశిష్ఠ మహాముని చెప్పినటువంటి అనేక కథలు దాదాపుగా మనం 23 రోజులుగా చెప్పుకున్నాము. 24వ రోజు మాఘ స్నానాన్ని ఆచరించుకున్నాము. చివరి కథగా ఈరోజటి కథ సారాన్ని గురించి 24వ రోజు కథా సారాన్ని గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలిసినటువంటి 4 విషయాలు. దిలీప మహారాజు గారితో మరికొన్ని విషయాలు కూడా చర్చిస్తూ ఉన్నారు వశిష్ఠుల వారు. అయ్యా, సూత మహాముని అనేక విషయాలు చెప్పిన దాంట్లో మీకు ఇంకొక కొన్ని విషయాలు చెప్తాను. పూర్వము మునులే కాదు, దేవతలు కూడా సృష్టి స్థితి లయకారకుల్లో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, స్థితికర్త అయినటువంటి మహావిష్ణువు, లయకారకుడైనటువంటి పరమశివుడు, ఈ ముగ్గురు కూడాను ఒకరికన్నా ఒకరు గొప్పగా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అనే విషయాన్ని మనం ఇంతకు పూర్వమే చెప్పాం. శివకేశవ భేదము లేనటువంటి మాసం అంటూ ఉంటే అది కార్తీక మాసము, మాఘమాసమే. అలా ఈ యొక్క మాసంలో ఈ వైశిష్ట్యంలో భాగంగా సూతుల వారు చెప్పినటువంటి కథలో ఒకసారి బ్రహ్మ తాను సృష్టికర్తను, ఏదైనా నేను చేయగలను అనేటువంటి అహంభావానికి పోయాడట. మహేశ్వరుడేమో లయకారకుణ్ణి, నేను తనకు మించినటువంటిది ఇంకొకటి లేదు కదా అని అనుకున్నారట. అనుకునేపాటికి వీరిరువురు కూడా వాదన ఒకరికన్నా ఎక్కువ ఒకరి పెరిగిపోయేపాటికి వాదే వాదే జాయతే తత్వబోధ వాదే వాదే జాయతే వహ్నిరాగ్ని అని కూడా చెప్పారు వారు. ఎందుకంటే ఒకరికి మించినటువంటి ఒకరు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి, నాకు ఇంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే నాకు ఈ విధంగా గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటుండగా అక్కడికి మహావిష్ణువుల వారు వచ్చేసేసి అయ్యా, మీరు బ్రహ్మదేవుడు, మీరంటే నేనే, నేనంటే మీరు, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అన్నారు. మనందరి కూడా త్రిమూర్తి అవతారకంగా ఇచ్చినటువంటి యొక్క 3 అవతారాల్లో మీరు ఒకరంటే ఒకరు అహం బ్రహ్మాస్మి అనుకోవడం అనేది చాలా పొరపాటు. మనము ఈ విధంగా వాదులాడుకోవటం వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలకు దారి తీస్తుందయ్యా. కనుక ఇది మానివేసి మనము ఒకరికన్నా ఒకరము శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారము. నా యొక్క శక్తి ఎంతుందో అంతే శక్తి సామర్థ్యాలు మీకుంది, మీ శక్తి సామర్థ్యాలు అంతే మహేశ్వరులకు ఉన్నాయి. ఇలాంటివి అన్ని విషయాలు ఉన్నటువంటి వారము మనము ఇలాంటి పొరపాటు చేసుకోవడం, అహం అనేటువంటి వదిలేయాలి. మనమే ఇలా చేసినట్లయితే సామాన్య మానవుడు ఎలా చేయగలడు చెప్పండి అనే విషయాన్ని వారు చర్చించుకొని మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ అన్నాడు కదా, అయ్యా, మిమ్ములను ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టే, నన్ను ఆరాధిస్తే మిమ్ములను ఆరాధించినట్టే. మన యొక్క కర్తవ్యోపదేశాన్ని మనము చక్కగా ఎప్పుడైతే నిర్వర్తిస్తూ ఉంటుంటామో ప్రజలకు అనేక విధాలైనటువంటి వైశిష్ట్యాలను, కార్తీక మహాత్మ్యాన్ని, మాఘ మహాత్మ్యాన్ని, వైశాఖ మహాత్మ్యాన్ని, అంతేకాకుండా వారి యొక్క బాధలు అనేటువంటివి, వారి యొక్క నిరంతరాయంగా వారు చేస్తున్నటువంటి పాపపుణ్యాల యొక్క పరిహారం అనేటువంటిది భక్తవత్సలులకు మనము చూడకుంటే ఎవరు చూస్తారయ్యా. కనుక ఈ యొక్క వాదులాట మనం మానివేసి సాక్షాత్తు భూలోకానికి మనం వెళ్ళి మాఘ స్నానం ఆచరించుకొని మన యొక్క ఇప్పటి వరకు జరిగినటువంటి పాప పరిహారాన్ని తొలగింప చేసుకొని మనము మన యొక్క విధి నిర్వహణలో నిమగ్నులమవ్వాలయ్యా అని చెప్పేసి
ఇన్ని విషయాలు అప్పుడు మహావిష్ణువు చెప్పేపాటికి నిజమే కదా, మనము ఇలాంటి చిన్న విషయాల్లో వాదులాడుకోవడం వల్ల ఉపయోగం లేదని చెప్పి వారు మాఘ స్నానం ఆచరించుకొని మాఘ మాహాత్మ్యం గురించి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా, మహావిష్ణువు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వినేసి అప్పుడు తన ఇరువురు ముగ్గురు కూడాను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను ఇలాంటి విధి నిర్వహణలో ఎలాంటి లోపం లేకుండా వారు చక్కగా నిర్వర్తిస్తూ భక్తుల యొక్క ఆపదలన్నీ కూడా తొలగింపజేయడం మొదలుపెట్టారు. చూడయ్యా దిలీప మహారాజా, ఇన్ని విషయాలు నీకు చెబుతున్నాను ఎందు గురించంటే, భగవంతుడు కూడాను మహావిష్ణువు ఇలా పరీక్ష పెడుతూ ఉంటుంటాడు. చూడండి, మహేశ్వరుడుకు బ్రహ్మకు ఎలా పరీక్ష పెట్టాడు, అలా తాను చాలా గొప్పవాడయ్యా. అందుగురించే అన్నారు, సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్, ఆయన విరాట్ స్వరూపము. అందుకరికే ఆ యొక్క మహావిష్ణువు ఆయన చక్కని లయకారకుడు, స్థితికారకుడు. ఎప్పుడు కూడాను మాట్లాడడు, కానీ తాను చేయాల్సుకున్నటువంటి విషయాలన్నీ కూడాను భక్తుని యొక్క ఆపద తొలగించేటువంటి వాడు. భూలోకంలోనైతే ఆయన్ను ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో తప్పకుండా వారి కోరికను నెరవేర్చేటువంటి వారు, అంతే శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు మహేశ్వరుడు, అంతే శక్తి సామర్థ్యం కలిగిన వాడు బ్రహ్మ. ఈ త్రిమూర్తి అవతారమే మనకు ఒక దత్తాత్రేయ అవతారంగా మారిందయ్యా. కనుక ఇంతకు ఇతఃపూర్వం కథల్లో కూడా మనము దత్తాత్రేయుల వారి యొక్క కథాసారంలో కూడా చెప్పుకున్నాము. కనుక భగవంతుడనేటువంటి వాడు కూడా ఇలాంటి కొన్ని విషయాల్లో పొరపాటనేటువంటిది చేయడం అనేది సహజము. కనుక వారు కూడాను ఈ యొక్క మాఘ స్నాన ఫలితం వల్లనే వారి యొక్క పాపాదులన్నీ పరిహారం చేసుకుని వారు విధి నిర్వహణలో నిమగ్నమయ్యి భగవంతుడు తన భక్తుల యొక్క ఆపదలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. చూసావా అంటే మనబోటి సామాన్యులమనేటువంటిది మనస్సు అనేది లగ్నము సరిగా చెయ్యలేక కొన్ని విషయాల్లో పొరపాటనేటువంటి దొర్లించి ఇంద్రుని లాంటి వాడే ఇలాంటి తప్పిదాలు చేశాడు దేవేంద్రుడే, మనమైతే సామాన్యులము. కనుక ఇలాంటివి కలగకుండా ఉండాలి అంటే మనకు అనేక విషయాలు, ఇంకా పురాణాది ప్రవచనాదులు ఎన్నో విషయాలు తెలుసుకోవటం వల్ల మనము ఈ యొక్క పాపాల నుండి విముక్తి కలగడానికి మార్గం అనేది ఉందయ్యా. అందులో మాఘమాస వైశిష్ట్యం అనేది ఇంకా చివరకు వచ్చేసింది. ఈ వైశిష్ట్యాన్ని ఇంకా కొన్ని కథల ద్వారా మనం తెలుసుకునేసి మన సర్వవిధ పాపాలన్నీ కూడా పరిహారం చేసుకుందాము నాయన అని చెప్పేసి ఆ దిలీప మహారాజు గారికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నేటి కథాసారంలో మనం తెలియజేసుకున్నాము. మరుసటి రోజు మరికొన్ని కథల ద్వారా తెలియజేసుకుందాము. నేటి కథాసారం ఇక్కడితో ముగుస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మా న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. చూడండి, మాఘమాసం అనేటువంటిది ఎంత గొప్ప మాసం మనం అనుకుంటూ ఉంటాము. మాఘ స్నానం చేయడం వల్లనే మనం నిత్యము చేసే స్నానమే, కానీ సూర్యోదయాత్ పూర్వం చేయడం వల్ల ఎన్ని పాపాలు పరిహారం అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ మానవ జన్మ ఎత్తం. అందులో ఉత్తమోత్తమైన జన్మ ఎత్తామంటే ఈ యొక్క చక్కని అదృష్టం అనేది లభించాలి అంటే ఈ యొక్క మాఘమాసంలో మాఘస్నానం ఆచరించుకోవడం వల్ల మన అనేక జన్మల యొక్క పాప పరిహారం చేసుకొని ఇక మిగిలినటువంటి ఆ వారం రోజులు 6 రోజుల పాటు ఏదైతే ఉందో చివరి 6 రోజులైనా మనం మాఘస్నానాన్ని ఆచరించుకొని తప్పకుండా మన పాప పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ నేటి యొక్క సేవను సమాప్తం చేస్తూ ఉన్నాము. ఓం స్వస్తి.